మలక్పేట్లో తిరుమల బ్యాంక్ 27వ వార్షికోత్సవ వేడుకలకు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి, ప్రముఖ నటుడు సుమన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకొని వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడంలో సహకార బ్యాంకింగ్ వ్యవస్థ తనదైన ముద్రను వేసిందని గుర్తు చేశారు. సందర్భంగా బ్యాంకు చైర్మన్ చంద్రశేఖర్ అందిస్తున్న సేవలను కొనియాడారు. చిన్న బ్యాంకుల మీద ఎక్కువ దృష్టి పెట్టాలని, చిన్న వినియోగదారులకు ఉత్తమ సేవలు అందించాలని కోరారు. రూపంలో వడ్డీ ఉంది, దాన్ని నాగు అనేవారు. ఎవరికైనా ధాన్యం కావాలంటే ధాన్యం ఇచ్చేవాళ్ళు. వాళ్ళ పంట పండిన తర్వాత నాగు రూపంలో కలెక్ట్ చేసేవారు. ఆ నాగు కూడా దేవి నాగు, సరి నాగు అని అనేవాళ్ళు. దేవి నాగు అంటే నేను 100 కిలోలు ఇస్తే నువ్వు 100.5 కిలోలు, 150 కిలోలు ఇవ్వాలి. సరినాగు అంటే నేను 100 కిలోలు ఇస్తే నువ్వు 100 కిలోలు ఇవ్వాలి. 100 కిలోలు ఇస్తారా అంటే ఇస్తారు. ఎందుకంటే విత్తనాలు ఏవైతే ఉంటాయో ఆ విత్తనాలు ఇచ్చినప్పుడు దాని యొక్క వాల్యూ ఎక్కువ కాబట్టి తీసుకునేటువంటి వాళ్ళు తక్కువ తీసుకుంటారు. పంట పండిన తర్వాత దానికి 2 ఇంతలు ఇస్తారు. ఆ రకమైనటువంటి పద్ధతి గ్రామాల్లో ఉంది. ఇప్పుడు బ్యాంక్స్ వచ్చినాయి. బ్యాంక్స్లలో కోఆపరేటివ్ బ్యాంక్స్ ముందు చిన్న బ్యాంక్స్, కోఆపరేటివ్ బ్యాంక్స్ కానీ చిన్న బ్యాంక్స్ కానీ ఎక్కువ ఇది లబ్ధి పొందేది గోల్డ్ లోన్స్ మీద. ఈ గోల్డ్ లోన్స్ ఎందుకంటే చిన్న బ్యాంక్స్ అందరికీ అందుబాటులో ఉంటాయి. గోల్డ్ లోన్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, గ్యారంటీగా రిటర్న్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు చిన్న బ్యాంకులను తలబెట్టేటట్టుగా పెద్ద బ్యాంకులే ఎప్పుడైతే వాళ్ళు కూర్చోబెట్టి ఎవరైతే వాళ్ళు బ్యాంక్ మేము కూడా లోన్ ఇస్తామనేటువంటి పద్ధతుల్లో పెద్ద పెద్ద బ్యాంకులు HDFCగా ఇదే ఒకేసారి అన్ని బంగారు గుడ్లుగా కాకుండా నాకేంటంటే ఈ విధంగా నేను వెళ్తానని చెప్తే అట్ ఈస్ వన్. సెకండ్ థింగ్, ఆయన ద వే ఆయన ఆధ్యాత్మిక విషయంలో ఆయన ఇన్వాల్వ్మెంట్. ఆయన ఈరోజు నేను అయోధ్యకి వెళ్ళానంటే ఆయన వల్లనే. నాకు 22వ తారీఖు జనవరి ప్రధానమంత్రి గారు మోడీ గారు వస్తున్నారు, వెళ్ళాలి, ఓపెనింగ్ చేయాలి, మోడీ గారిని కూడా చూడాలని చెప్పి నా కోరిక. కానీ నాకు అక్కడ జనాలు